హలో ఫ్రెండ్స్, మీరు ఒక గేమింగ్ ల్యాప్‌టాప్‌ని పర్చేస్ చేద్దాం అనుకుంటున్నారు. గేమింగ్ ల్యాప్‌టాప్‌లో జనరల్‌గా మనం స్పెసిఫికేషన్స్ చెక్ చేస్తాం గదా! స్పెసిఫికేషన్స్‌తో పాటుగా మీరు ఈ 5 పాయింట్‌ని గూడా కన్సిడర్ చేస్తే ఓవరాల్‌గా మీ గేమింగ్ ల్యాప్‌టాప్ యొక్క లైఫ్ స్పాన్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ గేమ్స్ ఆడేటప్పుడు మీకు బెటర్ పర్ఫార్మెన్స్ చూడడం అయితే జరుగుతుంది. ఏంటి ఆ 5 పాయింట్స్ అంటే దాంట్లో మొదటిది టీజీపీ వాల్యూస్. జనరల్‌గా మీరు ఒక గేమింగ్ ల్యాప్‌టాప్‌ని పర్చేస్ చేసేటప్పుడు దాంట్లో మీకు డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్ చూడడం జరుగుతుంది. దానికి టీజీపీ అనే ఒక వాల్యూస్ అయితే ఉంటాయి. టీజీపీ అనగానే టోటల్ గ్రాఫిక్స్ పవరు. అంటే ఒక గ్రాఫిక్ కార్డ్ అనేది టోటల్‌గా ఎంత పవర్‌ని కన్జ్యూమ్ చేస్తుంది ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి అనేది ఈ వాటేజ్ అయితే సూచిస్తుంది. సో, ఈ నంబర్ అనేది ఎంత ఎక్కువగా ఉంటే మీ పర్ఫార్మెన్స్ అనేది అంత ఎక్కువగా అయితే వస్తుంది. సో, మీకు మార్కెట్‌లోనే 2 ల్యాప్‌టాప్స్ ఉన్నాయి. 2 కూడా సేమ్ బ్రాండ్ నుంచి వస్తున్నాయి. సేమ్ స్పెసిఫికేషన్స్‌తో ఉన్నాయి. ఒక దాంట్లో మీకు 45 వాట్ టీజీపీ వాల్యూస్ ఉన్నాయి. మరో దాంట్లో 90 వాట్ టీజీపీ వాల్యూస్ అయితే ఉన్నాయి. ఈ రెండిట్లో మీరు ఏది పిక్ చేసుకోవాలంటే 90 వాట్ టీజీపీ వాల్యూస్ ఉన్నటువంటిది మీరు పిక్ చేసుకుంటే గనక మీకు గేమింగ్ ఆడేటప్పుడు బెటర్ ఎక్స్‌పీరియన్స్ అనేది మీకు చూడడం అయితే జరుగుతుంది. ఎందుకంటే 45 వాట్స్‌తో కంపేర్ చేసుకుంటే 90 వాట్ అంటే ఎక్కువ పవర్‌ని కన్జ్యూమ్ చేసి గ్రాఫిక్ కార్డ్ అనేది ఎక్కువ గ్రాఫిక్స్‌ని మీకు ప్రొవైడ్ చేస్తుంది. ఎక్కువ మీకు ఫ్రేమ్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో, దీనివల్ల మీరు గేమ్స్ ఆడేటప్పుడు ల్యాగ్ అవ్వకుండా చాలా క్వాలిటీగా అయితే మీరు గేమ్స్ ఆడడానికి అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి ఈ టీజీపీ వాల్యూస్‌ని అయితే మీరు చెక్ చేసుకోండి. సెకండ్ థింగ్ డ్యుయల్ ఛానల్ ర్యామ్. సో, ఏదైతే ల్యాప్‌టాప్ పర్చేస్ చేస్తారో ఆ ల్యాప్‌టాప్‌లో మీకు సింగిల్ ఛానల్ ర్యామ్ ఉంటే గనక ల్యాప్‌టాప్‌తో పాటుగానే ఇంకొక అడిషనల్‌గా ఒక ర్యామ్‌ని అయితే పర్చేస్ చేసి డ్యుయల్ ఛానల్ ర్యామ్‌కి అప్‌గ్రేడ్ అయితే అవ్వండి. సో, దీనివల్ల మీ గేమింగ్ యొక్క ఓవరాల్ పర్ఫార్మెన్స్ అనేది చాలా వరకు ఇంప్రూవ్ అయితే అవుతుంది. అండ్ ర్యామ్ మీద ఎక్కువ స్ట్రెస్ అయితే ఉండదు. 2 ర్యామ్స్ కలిసి పనిచేసేదానికి ఒక ర్యామ్ సింగిల్‌గా కలిసి పనిచేసేదానికి 15-20% డిఫరెన్స్ అయితే చూడడం అయితే జరుగుతుంది. కాబట్టి మీరు సింగిల్ ఛానల్ ర్యామ్ ఉంటే గనక డ్యుయల్ ఛానల్ ర్యామ్‌కి అప్‌గ్రేడ్ అయితే అవ్వండి. నేను దీని మీద ఒక వీడియో అయితే చేస్తున్నాను ఆల్రెడీ. సో, ఒకవేళ మీరు చెక్ చేయాలనుకుంటే గనక మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు ఇన్‌స్టంట్‌గా నోటిఫికేషన్ రూపంలో ఆ వీడియో అయితే వస్తుంది. అండ్ థర్డ్ పాయింట్ గురించి మనం మాట్లాడుకుంటే గనక మీరు ఏదైతే ల్యాప్‌టాప్ పర్చేస్ చేస్తారో దాంట్లోని ఎయిర్ వెంట్స్, థర్మల్స్ అనేవి ప్రాపర్‌గా చెక్ చేసుకోండి. అంటే దాంట్లో ఎయిర్ వెంటిలేషన్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి అనేది చెక్ చేసుకుంటే దాంతో పాటుగా ప్రాసెసర్‌కి ఎలాంటి థర్మల్స్‌ని డిజైన్ చేశారు, ఎలాంటి లిక్విడ్ కంబషన్ కూలింగ్స్‌ని డిజైన్ చేశారు అనేది అయితే మీరు చెక్ చేసుకోండి. సో, దీనివల్ల ఏమవుతుందంటే ప్రాసెసర్ అనేది ఎక్కువ హీట్‌ని జనరేట్ చేయకుండా, గ్రాఫిక్ అనేది ఎక్కువ హీట్‌ని జనరేట్ చేయకుండా ఓవరాల్‌గా జనరేట్ అయిన హీట్ అనేది ప్రాపర్‌గా కూలింగ్ అయితే అయిపోతూ ఉండాలి. సో, దీనివల్ల ఏమవుతుందంటే మీ ప్రాసెసర్ మీద ఎక్కువ హీట్ అనేది అవ్వదు. అండ్ టెంపరేచర్ అనేది దాని మ్యాక్స్ లిమిట్‌కి చేరకుండా గేమ్ అనేది మీకు స్మూత్‌గా రన్ అవ్వడానికి అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి థర్మల్స్ అండ్ కూలింగ్ సిస్టమ్ మీద అయితే మీరు ఒక కన్నైతే వేయండి. అండ్ ఫోర్త్ పాయింట్ గురించి మనం మాట్లాడుకుంటే గనక మీరు ఏదైతే ల్యాప్‌టాప్ పిక్ చేసుకున్నారో ఆ ల్యాప్‌టాప్‌లోని డిస్‌ప్లే క్వాలిటీ అనేది హైయర్‌గా ఉండేట్టు చూసుకోండి. క్వాలిటీ అనగానే మనకి జనరల్‌గా రిజల్యూషన్ గురించి మనం మాట్లాడుకుంటాం కానీ మనం నాట్ ఓన్లీ గేమింగ్‌తో పాటుగా మిగతా వర్క్స్ కూడా చేస్తుంటాం కదా! కాబట్టి మనకి కలర్స్ అనేవి చాలా బ్రైట్‌గా కనబడాలి, చాలా డార్క్‌గా కనబడాలి అంటే ఎస్ఆర్‌జీబీ వాల్యూస్ అనేవి 100% ఉండేటట్టు మీరు చూసుకోండి. ఎస్ఆర్‌జీబీ వాల్యూస్ అనేవి ఎంత ఎక్కువగా ఉంటే గనక మీకు గేమింగ్ పర్ఫార్మెన్స్‌లో గానీ, లేదా మిగతా వీడియోస్ చూస్తున్నప్పుడు గానీ, లేదా ఏదైనా వీడియో ఎడిటింగ్ చేస్తున్నప్పుడు గానీ, మీ కలర్స్ అనేవి చాలా షార్ప్‌గా అయితే కనబడతాయి. బ్లాక్స్ చాలా డార్క్‌గా, వైట్స్ చాలా బ్రైట్‌గా కనబడాలంటే ఎస్ఆర్‌జీబీ వాల్యూస్ అనేవి 100% ఉండేటట్టు చూసుకోండి. మీకు అన్నిట్లో కూడా 144 రిఫ్రెష్ రేట్‌తోనైతే మనకి గేమింగ్ ల్యాప్‌టాప్స్ చూడడం అయితే జరుగుతాయి కాబట్టి మీరు ఎస్ఆర్‌జీబీ వాల్యూస్‌ని అయితే హైలో పెట్టేటట్టు చూసుకోండి. అండ్ ఫిఫ్త్ బట్ నాట్ లీస్ట్ చూసుకుంటే అప్‌గ్రేడబిలిటీ ఆప్షన్ అయితే పిక్ చేసుకోండి. అప్‌గ్రేడబిలిటీ అంటే మీరు ఏదైతే ల్యాప్‌టాప్ తీసుకున్నారో దాంట్లో ర్యామ్ అండ్ స్టోరేజ్ అనేది 2 కూడా అప్‌గ్రేడబిలిటీ ఆప్షన్ ఉండేటట్టు అడిషనల్ స్లాట్స్ ఉండేటట్టు మీరు పిక్ చేసుకోండి. అడిషనల్ స్లాట్స్ ఉండడం వల్ల మీకు రేపు పొద్దున్న 16 జీబీ ర్యామ్ స్లో అనిపిస్తే 30 జీబీకి, 30 జీబీ స్లో అనిపిస్తే 65 జీబీకి అప్‌గ్రేడ్ అవ్వడానికి ఆప్షన్ ఉంటుంది. సేమ్ యాజ్ వెల్ స్టోరేజ్ కూడా 1 టీబీ స్టోరేజ్ నిండిపోయింది అనుకుంటే ఇంకొక అడిషనల్ 1 టీబీ, 2 టీబీ యాడ్ చేసుకుని మీకు అవకాశం అయితే ఉంటుంది. సో, స్టోరేజ్ పరంగా కావచ్చు, ర్యామ్ పరంగా కావచ్చు ఈ రెండిట్లో మీరు మెయిన్‌గా ఏది కన్సిడర్ చేయాలంటే ర్యామ్ స్లాట్‌ని అయితే కన్సిడర్ చేయండి. ఎందుకంటే స్టోరేజ్‌ని మీరు ఎక్స్టర్నల్‌గా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. బట్ ర్యామ్‌ని మీరు ఎక్స్టర్నల్‌గా యూజ్ చేసుకోలేరు కాబట్టి మదర్ బోర్డ్‌లోని మీకు స్లాట్స్ వచ్చేటట్టు అయితే చూసుకోండి. సో, దీనివల్ల మీ ర్యామ్ అనేది మీరు ఫ్యూచర్‌లో అప్‌గ్రేడ్ చేసుకోవడానికి అవకాశాలు అయితే ఉంటాయి. సో, ఈ 5 పాయింట్స్‌ని అయితే మీరు ఒక గేమింగ్ ల్యాప్‌టాప్‌ని పర్చేస్ చేసినప్పుడు మీరు కన్సిడర్ చేస్తే గనక మీ ఓవరాల్ ల్యాప్‌టాప్ యొక్క లైఫ్ స్పాన్ ఇంప్రూవ్ అవుతుంది. దాంతో పాటుగా గేమింగ్ పర్ఫార్మెన్స్ అనేది చాలా వరకు బూస్ట్ అయితే అవుతుంది. సో, ఇది వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే గనక వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే గనక వాటిని కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను ఆన్సర్ ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తాను. సో, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. నేను మీకు మరో వీడియోతో మీ ముందుంటా. అంతవరకు సైనింగ్ ఆఫ్. బాయ్.